హలో అండి. ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ వల్ల కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయా? దిస్ ఇస్ డాక్టర్ సుష్మిత ఫ్రమ్ కర్నూల్ 49 ఫర్టిలిటీ సెంటర్. ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ చాలా మందికి భయమేస్తుంది. అమ్మో! ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ అంటే ఎన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి, ఎంతెంత డోసో ఉంటుంది, ఎంతనో పెయిన్ ఉంటుంది అని అనుకుంటారు. అలాంటిదేమీ లేదండి. ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ మాక్సిమం మేము స్టార్ట్ చేస్తే లో డోస్ నుంచి స్టార్ట్ చేసుకుంటాం. స్టార్ట్ చేసినది అదే మన బాడీ వెయిట్‌కి ఎంతైతే సరిపోతుందో అంతనే చూసుకుంటాం. తర్వాత ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ ఫస్ట్ 2-3 ఇంజెక్షన్స్ స్టార్ట్ చేస్తాం. తర్వాత దాన్ని కంట్రోల్ చేసుకుంటూ వెళ్తాం. సో 10 నుంచి 12 డేస్ వరకు ఇంజెక్షన్స్ ఇస్తాం. ఈ ఇంజెక్షన్స్ ఇచ్చేటప్పుడు ఏమవుతుంది అంటే చాలా మందికి ఏమవుతుంది, మేము ఏదో స్ట్రెస్ లో ఉన్నాము, మాకు నిద్ర రావడం లేదు, మాకు టెన్షన్ అవుతుంది, నిద్ర రాదంట, తర్వాత బ్లోటింగ్ సెన్సేషన్స్ ఉండడం, ఇంకా తర్వాత మోషన్ సరిగ్గా పోకపోవడం, ఇలాంటివి ఏదో ఫీల్ అవుతున్నామని అనుకుంటారు. కానీ 1% ఛాన్సే అట్లాంటి వాళ్ళకి ఉంటుంది. మిగతా 99% వాళ్ళకి అసలు ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు, నార్మల్ గా ఉంటారు. ఎందుకంటే చాలా వరకు ఇంజెక్షన్స్ తీసుకుని వాళ్ళ ఆఫీస్ వర్క్స్ అన్ని చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇంకొకటి ఏంటి అంటే ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ తీసుకునేటప్పుడు ఒకవేళ మీకు చిన్నగా నొప్పి అలాంటివి ఏమైనా ఉండడానికి కూడా ఆస్కారం ఉండదు. ఇంతకు ముందు పెద్ద పెద్ద నీడిల్స్ యూజ్ చేసేవాళ్ళు ఇంజెక్షన్స్ కి, కానీ ఇప్పుడు ఏంటి అంటే మన సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్స్ అంటే మనకి బాడీ పైన ఉన్న లేయర్స్ ప్రకారంగా స్కిన్ తర్వాత కింద ఉన్న ఫ్యాట్ వరకే మనకి ఇంజెక్షన్స్ పోయేవి ఉన్నాయి. ఐఎం ఇంజెక్షన్స్ కూడా ఇవ్వరు. ఐవీఎఫ్ లో ఖచ్చితంగా సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్స్ ఇస్తారు. సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్స్ అంటే ఏంటి, నీడిల్ చాలా చిన్నగా ఉంటుంది, జస్ట్ ఎంఎం లోనే ఉంటుంది. మన బాడీ అంటే మన పొట్ట పైన ఇంజెక్షన్ ఇస్తే లేకపోతే థైస్ పైన ఇంజెక్షన్ ఇస్తే మనకి ఫ్యాట్ ఎంత వరకు ఉంటుందో లేయర్ అంతవరకే పోతుంది. ఆ నీడిల్ కూడా చాలా చిన్నగా ఉంటుంది, జస్ట్ 3 mm లోపలికే ఉంటుంది. సో అలాంటి ఇంజెక్షన్స్ మనకి పెయిన్ అనేది ఉండదు. ఇంకొకటి ఏంటి అంటే ఒకవేళ అలాంటి పెయిన్ ఏమన్నా ఉన్నా కానీ జస్ట్ హాట్ ప్యాక్స్ అన్నా కోల్డ్ ప్యాక్స్ అన్నా పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా ఆ ఇంజెక్షన్స్ అయిపోయిన తర్వాత మనకి వన్స్ ఓవం పికప్ అయిపోయినాక అన్ని ఇంజెక్షన్స్ తగ్గిపోతాయి. సో మాక్సిమం ఒక నెలలో మనం 10 ఇంజెక్షన్స్ నుంచి 12 ఇంజెక్షన్స్ వరకే ఇప్పించుకుంటాం. ఈ ఇంజెక్షన్స్ ఇప్పించుకోవడం వల్ల చాలా వరకు మేము వెయిట్ గెయిన్ అయినామని అనుకుంటారు. అలాంటిది ఏమీ ఉండదండి. ఇవి మన హార్మోన్ ఇంజెక్షన్స్, అంటే మన బాడీలో ఆల్రెడీ విడుదల అయ్యే హార్మోన్సే మనకి కూడా ఉంటాయి. మేము ఏంటంటే ఆ హార్మోన్స్ కొంచెం హై డోస్ తో ఇస్తామన్నమాట. సో దట్ మన ఎగ్స్ ఎక్కువ ఫామ్ కావడానికి. నార్మల్ గా ఏంటి లేడీస్ లో ఒక ఎగ్ లేకపోతే 2 eggs ఫామ్ అయ్యి రిలీజ్ అవుతూ ఉంటాయి. మనం ఇక్కడ ఏంటంటే ఇంత కాస్ట్లీ ప్రొసీజర్ కాబట్టి అట్లీస్ట్ ఒక 10 ఊసైడ్స్ అన్న మనకి వస్తే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందని మనం కొంచెం ఇంజెక్షన్స్ ఎక్కువ ఇస్తామన్నమాట. సో అలా ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల మనకి ఏ పెయిన్ ఉండదు, ఎలాంటి డిస్కంఫర్ట్ ఉండదు. ఇంకా చెప్పాలి అని అంటే అలాంటి ఇంజెక్షన్స్ తీసుకునే వాళ్ళలో చాలా మందికి హెడేక్ ఉంది అని కంప్లైంట్ చేస్తారండి, కానీ అది లెస్ దాన్ 1%. ఇంకా వామిటింగ్ సెన్సేషన్స్ ఉంటాయని అనుకుంటారు, కానీ భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇంజెక్షన్స్ తీసుకునేటప్పుడు మంచిగా ఫుడ్ తీసుకోవడం, నార్మల్ వర్క్ చేసుకోవడం, మంచిగా నిద్రపోవడం, ఇవి 3 మాత్రం చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.